వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల ప్రాణత్యాగ ఫలమే మనకు అందిన స్వాతంత్రం. ఈ రోజు వారందరినీ స్మరించుకుంటూ K6 GTPL ప్రేక్షకులందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్యాంప్ ఆఫీస్ జెడ్పీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలుచోట్ల జెండా ఆవిష్కరించిన నాయకులు, ప్రజా ప్రతినిధులు. భారీగా పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు. ఎందరో అమరవీరుల త్యాగఫలమే మనకు స్వాతంత్రం. బీఆర్ఎస్ పార్టీలో జెండా ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి. స్వాతంత్ర భారత్ నుండి సమృద్ధి భారత్గా అభివృద్ధి. పలు జెండా ఆవిష్కరణల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్. పరేడ్ గ్రౌండ్లో ఉత్సాహభరితంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు. అమరవీరుల త్యాగ ఫలమే మనకు స్వాతంత్రం. డిఐజీ కార్యాలయంలో సిపి సాయి చైతన్య. అలీసాగర్ నుండి 15,000 ఎకరాలకు నీళ్లు అందించడమే సంకల్పం. న్యాల్కల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. ఎంతో మంది అమరవీరుల త్యాగ ఫలమే మనకు స్వాతంత్రం. బాన్స్వాడ బీఆర్ఎస్ కార్యాలయంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఆగస్టు 15 నుండి ఏడాది ఫాస్ట్ ట్యాగ్ అన్న కేంద్ర ప్రభుత్వం. అమలు కాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వాహనదారులు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ ఎస్ నిరంజన్ విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన చైర్మన్ పుర ప్రముఖులను, అధికార అనధికారులను కలిసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపేలా ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, డైరీ, పశుసంవర్ధక, అటవీ, విద్య, వైద్యారోగ్య, మహిళా శిశు సంక్షేమం, మిషన్ భగీరథ, నీటిపారుదల, మత్స్య శాఖల ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్స్ ను, వివిధ శాఖల శకటాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు బహుకరించారు. పథకాలు పొందిన పోలీసులకు మెడల్స్ బహుకరించారు. స్వాతంత్ర సమరయోధులను, వారి కుటుంబీకులను ఘనంగా సన్మానించారు. ప్రభుత్వం వివిధ పథకాల కింద మంజూరు చేసిన ఆర్థిక సాయాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 15 ఆగస్టు వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపచేశాయి. ఎదనిండా దేశభక్తిని నింపుకొని జాతీయ స్ఫూర్తి పెంపొందేలా ఆకట్టుకునే రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి ఆహుతుల మన్ననలు అందుకున్నారు. కంజరా రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, విశ్వ వికాస్ హైస్కూల్, నవీపేట బాలికల జెడ్పీ హైస్కూల్ విద్యార్థినులు సాంస్కృతిక గేయాలపై చక్కటి అభినయం ప్రదర్శించారు. జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీ, రూరల్ రీకన్స్ట్రక్షన్ స్వచ్ఛంద సంస్థకు చెందిన దివ్యాంగులైన చిన్నారులు దేశభక్తి గేయాలపై ప్రదర్శించిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ 15 ఆగస్టు వేడుక శోభను మరింతగా పెంపొందింపచేసింది. ఈ సందర్భంగా చిన్నారులను ముఖ్య అతిథి అయిన బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్ భూపతి రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానర్ మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలియన్ చింగ్తియాన్ మావి, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, స్వాతంత్ర సమరయోధులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. స్వాతంత్రం సిద్ధించి 78 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ 78 సంవత్సరాలలో భారతదేశం అనేక రంగాలలో అభివృద్ధి సాధిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని
నిరూపించుకుంటూ ప్రపంచ దేశాలకు తమ సత్తా చాటి చెప్తూ ముందుకు సాగుతున్న విషయం మనకందరికీ తెలిసింది. ఈ సందర్భంగా స్వాతంత్రం కొరకు జీవితాలను త్యాగం చేసిన వారిని ఒకసారి సంస్మరించుకుంటా మన కర్తవ్యం. గాంధీజీ స్వరాజ్యంలో సాగిన భారత స్వాతంత్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. కలెక్టర్ క్యాంపు కార్యాలయం మరియు జెడ్పీ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆవిష్కరించారు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా పాలనాధికారి టి వినయ్ కృష్ణారెడ్డి తన క్యాంప్ ఆఫీస్తో పాటు జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ స్పెషల్ ఆఫీసర్ హోదాలో జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కరోలియన్ చింగ్తియాన్ మావి, టీజీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు కిషన్, కార్యదర్శి అమృత్ కుమార్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలుచోట్ల జాతీయ జెండాలు ఆవిష్కరించడం జరిగింది. కాంగ్రెస్ భవన్ రైల్వే స్టేషన్ వద్ద రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, గాంధీ చౌక్ నెహ్రూ పార్క్ వద్ద నూడా చైర్మన్ కేశవేను జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాతంత్ర పోరాటం అసూలు బాసిన అమరవీరులందరికీ నివాళులర్పించారు. దేశ స్వాతంత్రంలో తమ ప్రాణాలు అర్పించి మనకు స్వేచ్ఛను అందించిన అమరవీరుల ఆలోచనలు, ఆశయాలను అందరూ ముందుకు తీసుకువెళ్తూ దేశాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రస్తుతం కొందరు దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తూ దేశాన్ని మతాల వారీగా విభజించే ప్రయత్నాన్ని అందరం తిప్పికొట్టాలన్నారు. మరొకసారి జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూడా చైర్మన్ కేశవేను మాట్లాడుతూ దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, ఎందరో మహనీయులు తమ ప్రాణాలను అర్పించి స్వాతంత్రం తెచ్చారని, వారి త్యాగాలకు అర్థం ఉండే విధంగా మనమందరం మత కులాలకు భేదాలు లేకుండా దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఈ సందర్భంగా పిసిసి ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ మరియు జిల్లా నగర ప్రజలకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, రామ్మూర్తి గోపి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, ఎన్ఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి, జిల్లా ఫిషరీస్ చైర్మన్ శ్రీనివాస్, మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ జావేద్ అక్రమ్, మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షులు మఠం రేవతి, ఈసా, వినయ్, పోల ఉషా, గాజుల సుజాత, మలైకా బేగం, అపర్ణ, బొబ్బిలి రామకృష్ణ, కేశ మహేష్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన, నగర కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి ఎందరో మంది అమరవీరులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులు అర్పిస్తూ ఈ దేశ స్వతంత్రం కోసం అసూలు బాసినటువంటి ఎందరో మంది మహనీయుల యొక్క ఆలోచనలను, త్యాగాలను గుర్తించి భవిష్యత్తు భారతదేశ నిర్మాణం కోసం మనం అంతా కూడా కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిందిగా జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ. న్యాల్కల్లో అలీసాగర్ లిఫ్ట్కు సంబంధించిన మాసాని చెరువు నుండి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆధ్వర్యంలో నీటిని విడుదల చేశారు. మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామంలో అలీసాగర్ లిఫ్ట్కు సంబంధించిన మాసది చెరువు నుండి ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పర్యటించి వ్యవసాయ పంట భూములకు నీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ గత 3 రోజుల నుండి అలీసాగర్ నుండి విడుదల చేసిన నీటిని 15,000 ఎకరాలకు నీళ్లు అందించాలని ఈరోజు న్యాల్కల్లో ప్రత్యేక పూజలు చేసి నీటిని విడుదల చేశారు. కలెక్టర్తో ఇరిగేషన్ అధికారులతో మాట్లాడడం జరిగిందని, జిల్లాలో ప్రతి లిఫ్ట్లన్నీ స్టార్ట్ చేయమని కోరడం జరిగిందన్నారు. రైతులు నీటిని వృధా చేయకుండా వ్యవసాయానికి సరిపడా వాడుకోవాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, బాడ్సీ పీఏసీఎస్ చైర్మన్ మోహన్ రెడ్డి, మోపాల్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి, న్యాల్కల్ కాంగ్రెస్ నాయకులు ప్రసాద్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ అలీసాగర్ లిఫ్ట్కు సంబంధించినటువంటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏదైతే మనం మాసాని చెరువు ఉందో దాని నుండి మనం 3 రోజుల క్రితము అలీసాగర్ లిఫ్ట్ స్టార్ట్ చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఆ వాటర్ ఇప్పుడు మనం కిందికి ఇక్కడ నుండి 73 డిస్ట్రిబ్యూషన్ వరకు దగ్గర 15,000 ఎకరాలకు మనము నీళ్లు అందించడానికి వాళ్ళ విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు పోచంపాడులో కూడా దగ్గర కొంచెం తక్కువ 50 టీఎంసీల వాటర్ ఉంది కాబట్టి మనము లిఫ్ట్ చేసుకోవచ్చు. నిన్ననే నేను ఇరిగేషన్ అధికారులకు తర్వాత కలెక్టర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఏంటంటే మన నిజామాబాద్ జిల్లాలో ఉన్న లిఫ్ట్లన్నీ కూడా స్టార్ట్ చేయండి, నీళ్లు లిఫ్ట్ చేసి మరి వర్షాలు పడ్డా కానీ మరి ఇంకా అవసరం ఉంటే ఎక్కడ కూడా చెరువు నిండలే, చెరువులు నింపాలా, మరి దాన్ని వాటర్ తీసుకొని మనము అని చెప్పడం జరిగింది. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆశన్న గారి జీవన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులకు, కార్యకర్తలకు స్వీట్లు పంచి ఆనందం వ్యక్తం చేశారు. జిల్లా ప్రజలకు జీవన్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పరాయి పాలకుల చెరవీడి దేశం స్వేచ్ఛ వాయువులు పీల్చేందుకు
ప్రాణాలను పనంగా పెట్టి పోరాడిన జిల్లాకు చెందిన పలువురు స్వాతంత్ర సమరయోధుల త్యాగ నిరతిని జీవన్ రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు, మాజీ జెడ్పీటీసీలు బాజిరెడ్డి జగన్మోహన్, మెట్టు సంతోష్, ప్రభాకర్, వైశాలిని రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, పూజా నరేందర్, అభిలాష్, తెలంగాణ శంకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ నివాసానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు జీవన్ రెడ్డి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా అనారోగ్యంతో బాధపడుతూ నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గొట్టుముక్కల గంగాధర్ను జీవన్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆసుపత్రి సూపరింటెండెంట్తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు. 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేశ ప్రజలకు, జిల్లా ప్రజలకు, పార్టీ శ్రేణులకు, ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి 79 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా ఈ దేశంలో పేదరికంతో మగ్గుతూ ఉంది. మరి కేంద్రంలో ప్రభుత్వాలు ఉన్నప్పటికీ, రాష్ట్రంలో ప్రభుత్వాలు ఉన్నప్పటికీ పేదరికం ఇంకా పేదరికంలో ఉంటుంది. మరి తెల్లధరలు పోయి ఇక్కడ మార్పు రాలేదన్న ఇంకా ప్రజలలో ఒక అపోహ కొనసాగుతూ ఉంది. కాబట్టి మరి ప్రజలంతా ఇంకా బాగుండాలని చెప్పి 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా క్యాంపు కార్యాలయంలో జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా నేడు మనం స్వేచ్ఛా వాయువును పీల్చుకుంటున్నామన్నారు. గుండె నిండా దేశభక్తి కలిగిన ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి యువత దేశానికి కావాలన్నారు. విద్యార్థి దశ నుండే పిల్లల దేశభక్తి, మహనీయుల స్ఫూర్తిని నింపాలన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలను అట్టడుగు స్థాయి ప్రజలకు చేరవిస్తూ కూడు గూడు గుడ్డ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. భారతదేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందించడంతో పాటు రక్షణ వ్యవస్థను కూడా పటిష్టం చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదన్నారు. 370 ఆర్టికల్ రద్దు చేసి కాశ్మీర్ను పర్యాటక రంగంగా అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఒకే దేశంలో 2 రాజ్యాంగాలు చెల్లవని, ఒకే దేశంలో ఒకటే రాజ్యాంగం ఉండాలని అమలులోకి తెచ్చిన ఘనత మోడీదన్నారు. పహల్గామ్ ఘటనతో ప్రతి భారతీయుల్లో మరిగిన రక్తానికి ఆపరేషన్ సింధూర్ ఘన విజయం గర్వకారణమన్నారు. ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని అంతం చేయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఉగ్రవాద దేశాలు భారత్లో అడుగుపెట్టడానికి ఆపరేషన్ సింధూర్ ఒక హెచ్చరికగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మాజీ కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 79వ దినోత్సవ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ అంకిత్ గారు అధ్యక్షతన మరియు కమిషనర్ గారు, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, మాజీ కార్పొరేటర్లు అందరి ఆధ్వర్యంలో ఈరోజు తిరంగా జెండా ఎగరడం జరిగింది. ఈ సందర్భంగా ఇందూరు నగర జిల్లా ప్రజలకు మరియు దేశ ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, శుభాభినందనలు. నగరంలోని డీఐజీ క్యాంపు కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సిపి సాయి చైతన్య జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా సిపి సాయి చైతన్య హాజరై జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులందరికీ స్వీట్ బాక్స్లను, నోటుబుక్లు, పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ బస్వారెడ్డి, పోలీస్ బృందం తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడలో స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. దేశంలో 1% ఉన్న బడాబాబుల వద్ద 40% సంపద ఉందని, దేశంలో అందరి వద్ద సమానంగా సంపద ఉన్నప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లవుతుందన్నారు పోచారం. బ్యాంకులలో తీసుకున్న 16 లక్షల కోట్ల రుణాలు ఒకే సంతకం చేసి 10 మందికి మాఫీ చేశారనే దేశంలో ఉన్న 90 కోట్ల మంది రైతులకు ఏం చేశారని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా జరుపుకునే ఏకైక పండుగ స్వాతంత్ర దినోత్సవం. దాని తర్వాత గణతంత్ర దినోత్సవం. 79 వసంతాలు అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో ఈరోజు బాన్స్వాడ పట్టణంలో ఉదయం 7:30 నుంచి దేశంలో 1% ఉన్న వ్యక్తులు, 140 కోట్లలో 1% ఉన్న వ్యక్తుల దగ్గర సంపద ఎంత ఉందంటే 40%. నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి జెండాను ఆవిష్కరించారు.
79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో జాతీయ పతాకాన్ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఆవిష్కరించారు. తదుపరి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పిలుపు మేరకు పరేడ్ గ్రౌండ్లో 79వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్తో కలిసి జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజలకు, మహిళలకు, అధికారులకు, అనధికారులకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మా గాంధీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని, అహింసే అస్త్రంగా మహాసంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి కొత్త పోరాట పంథాను పరిచయం చేసిందన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో రైతులకు రైతు భరోసా, రైతు బీమారు, రుణమాఫీ వంటి పథకాలను అమలు చేశామని తెలిపారు. నియోజకవర్గం మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి, గృహజ్యోతి, చేయూత పథకం, ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీలేని రుణాలు, ఇంద్రమ్మ ఇల్లు, ఉచిత 200 యూనిట్ల కరెంటు వంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులు ఉన్నారన్నారు. ఇప్పటివరకు రూరల్ నియోజకవర్గంలో 3500 ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇంద్రమ్మ ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులు చాలా సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం 40 లక్షల నిరుపేదలకు ఉచిత రేషన్ కార్డులను పంపిణీ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాక్లూర్ మండలంలోని నాగమ్మ ఆలయంలో పంచమ వార్షికోత్సవ వేడుకలను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. మాక్లూర్ మండలం మెట్టు శివార్లో గల నాగమ్మ ఆలయంలో అశ్విని నక్షత్రం ఆలయంలో ఉదయం అమ్మవారికి పంచామృతాభిషేకం, అలంకరణ, అఖండ దీపారాధన, గణపతి పుణ్యవచనం, హోమం, పూర్ణాహుతి అర్చకులు నూతన ఆధ్వర్యంలో నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లత, కంటనేని వరప్రసాద్, లావణ్య, కల్లెడ మాజీ సర్పంచ్ సుమలత, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ నాగదేవత యొక్క ఆలయం లోపల పంచమ వార్షికోత్సవ సందర్భంగా ఈ రోజున శ్రీ మెట్టు నాగమ్మ దేవాలయం లోపల గణపతి పుణ్యవాచనం, నవగ్రహ మండపారాధన, దుర్గా హోమం చేయడం జరిగింది. ఈ రోజున నాగమ్మ దేవాలయం లోపల పంచమ వార్షికోత్సవ సందర్భంగా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి యొక్క అభిషేక హోమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించడం జరిగింది. జీటీపీఎల్ K6 సామా రోష్ని కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని సుభాష్ నగర్లో గల జీటీపీఎల్ K6 సామా రోష్ని కార్యాలయంలో ఛానల్ డైరెక్టర్ చామకూర రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగ ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆపరేటర్ల అధ్యక్షుడు రామ్రెడ్డి, సెక్రటరీ అజాజ్, గణేష్, ఖుర్షిద్, సత్యం, షుకూర్, ధరంవీర్ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ రహదారిపై ఉన్న టోల్గేట్ల వద్ద ఏడాది పాటు ఫాస్టాగ్ ఒకేసారి చెల్లించే విధానం ఆగస్టు 15 నుండి అమలులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా ఇది అమలు కాకపోవడంతో వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల వాహనదారులకు శుభవార్త చెప్పారు. జాతీయ రహదారులపై ఉన్న టోల్గేట్ల వద్ద ప్రతిసారి చెల్లిస్తే ఎక్కువ మొత్తంలో భారం పడుతుందని, ఏడాదికి ఒకేసారి ఫాస్టాగ్ పాస్ తీసుకున్న వారికి 200 ట్రిప్పులకు అనుమతి ఉంటుందని, ఇది ఆగస్టు 15 నుండి అమలులోకి వస్తుందని ప్రకటించారు. కానీ నేటి నుండి ఆ పథకం అమలు కాకపోవడంతో వాహనదారులు అసంతృప్తికి లోనయ్యారు. రాజ్మార్గ్ యాప్ ద్వారా NHAI అఫీషియల్ వెబ్సైట్లో వాహన రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసుకుని 3000 రూపాయలు చెల్లిస్తారు. ఏడాది పాస్ లభిస్తుందని ప్రకటించారు. కానీ ఆ యాప్ ఇంకా అప్డేట్ కాకపోవడంతో వాహనదారులు నిరుత్సాహానికి గురయ్యారు. టోల్గేట్ల వద్ద సిబ్బందిని అడిగితే తమకు ఇంకా ఏమీ రాలేదని సమాధానాలు రావడం పట్ల వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో జాతీయ రహదారుల శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జెండాను ఎగురవేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జాతీయ జెండాలు ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వాతంత్ర సమరయోధులను ఆదర్శంగా తీసుకుని దేశభక్తిని చాటుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరిచిపోయిన వీరు భగత్ సింగ్ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, అట్లాంటి వీరులని ముఖ్యంగా తలుచుకోవాల్సిన అవసరం. ఇప్పుడున్న జనాలకు స్వాతంత్రం విలువ తెలియకుండా అయిపోయింది. ఎన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోతే వచ్చిన స్వాతంత్రం ఒక్క దుర్ఘటన 1947 అర్ధరాత్రి ఎవరో వ్యక్తుల గురించి విభజించిన దేశాన్ని, కలిసిన్న దేశాన్ని ముక్కలు చేసిన కొన్ని కుటుంబాలు ఒకటే రోజు 20 లక్షల మంది హిందువులు చనిపోయారు, 2,50,000 మంది మహిళలు అత్యాచారం కాదు. కాబట్టి అట్లాంటి ఘటనలు పునరావృతం కావద్దంటే దేశమంతా ఐక్యతగా ఉండాలి. ఇన్ని మతాలు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అంతా కలిసి ఉండి ఈ భారత స్వాతంత్రానికి ఒక అర్థం సృష్టించినట్లు ఎవరైతే జాతి వీరులు, స్వతంత్ర వీరులు వాళ్ళ ఆత్మార్పణ చేసిన ఈ స్వాతంత్రాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలా. మళ్ళా భవిష్యత్తులో బానిసత్వంలోకి వెళ్ళొద్దు, పరాయి పాలనకి వెళ్ళొద్దు. అంటే
భారతీయులందరూ ఐక్యంగా ఉండి ఈ దేశ అభివృద్ధిలో పాల్గొనచ్చు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. వినాయక చవితి పండుగ సందర్భంగా K6 GTPL సామా బ్రాడ్బ్యాండ్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం ఆగస్టు 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి నిజామాబాద్లోని సుభాష్ నగర్లో గల K6 GTPL సామా బ్రాడ్బ్యాండ్ కార్యాలయంతో పాటు ఆర్మూర్లో గల నవనాథ్ NCN కార్యాలయంలో శ్రీ 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 మంగీరాములు మహారాజ్ మరియు ప్రముఖ గణపతి ఉపాసకులు గురుస్వామి బల్యేపల్లి సుబ్బారావు గార్ల చేతుల మీదుగా ఉచిత మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కలదు. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. వార్తలకు తిరిగి స్వాగతం. ఎంతో మంది అమరవీరుల త్యాగఫలమే మనకు స్వాతంత్ర్యం వచ్చిందని కెంపు అశోక్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అశోక్ అన్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల హెచ్ఎం ఎం గోవింద్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోపాల్ నివాసి కెంపు అశోక్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కెంపు అశోక్ విచ్చేసి పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు ఎలాంటి కష్టాలు కలగకుండా ల్యాబ్ గురించి, కంప్యూటర్ మరియు పిల్లల స్పోర్ట్స్ యూనిఫామ్, ఆరోగ్య నిమిత్తమై వాటర్ ప్యూరిఫైయర్ మొత్తం 80,000 నగదును విద్యార్థులకు బహుకరించారు. ఈ సందర్భంగా హెచ్ఎం గోవింద్ మాట్లాడుతూ మా పాఠశాలలో చదివిన విద్యార్థి ఇంత గొప్పగా ఎదగడం గర్వకారణమన్నారు. అనంతరం కెంపు అశోక్ మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదివి తమ ఊరు, తమ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కెంపు సాయిలు, గూండ్ల అశోక్, అగ్గు చిన్నయ్య, ద్యాపరవి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నా చదువుకున్న స్కూల్ కు నా వంతు తోచిన వృధాభక్తి సాయం చేస్తున్నాను ఇంకా ముందు చేస్తూనే ఉంటాను. విద్యార్థులకు ముఖ్యంగా తెలియజేస్తున్నది ఏమంటే, మీకు ఆర్థికంగా ఎవరికైనా ప్రాబ్లం ఉంటే మీకు ఏ రకంగా అయినా కానీ నన్ను సంప్రదించవచ్చు. మీరు కూడా రేపు పొద్దున మీరు ఉన్నతంగా చదువుకొని మంచిగా జాబులు సంపాదించి మంచిగా ఉన్నత శిఖరాలకు వెళ్ళి రేపు పొద్దున మీరు కూడా గ్రామానికి కానీ స్కూల్ కు కానీ మీ వంతు సహాయ సహకారం చేయాలి. సమాజ భద్రతలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని ఏసీపీ రాజా వెంకటరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏసీపీ రాజా వెంకటరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుల యొక్క సేవలు వెలకట్టలేనివని, వారి త్యాగాల వల్లే నేడు ప్రజలంతా ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారన్నారు. అదేవిధంగా శాంతి భద్రతల విషయంలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా మొదటగా పోలీసులు ముందుండి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చూడడమే పోలీసుల ప్రధాన కర్తవ్యమని ఆయన అన్నారు. మనకి 79 సంవత్సరాల క్రితం స్వాతంత్రం వచ్చింది. ఎంతోమంది త్యాగాల 200 సంవత్సరాల పోరాటం తర్వాత మనకు స్వతంత్రం, అవన్నీ కూడా మన ఎంతోమంది ఎన్నో రోజులు త్యాగం చేస్తే తప్ప మనకి ఈరోజు స్వేచ్ఛ రాలేదు. కానీ స్వేచ్ఛని మనం కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉంది. యూనిఫామ్ ఫోర్స్ మన ప్రతి ఒక్క పబ్లిక్కి ఆ స్వేచ్ఛ, స్వాతంత్రం అనేది మనం అప్హోల్డ్ చేసి, అంటే దాన్ని కాపాడుతూ మరింత ముందుకు మనం దేశాన్ని తీసుకెళ్ళాలి. ఎంతో మంది త్యాగాల ఫలితంగానే మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి అన్నారు. నగరంలోని ఖలీల్వాడిలో గల జిల్లా గ్రంథాలయ సంస్థలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది ప్రాణ త్యాగాల వల్లే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ఆయన గుర్తు చేశారు. స్వాతంత్ర దినోత్సవం రోజున ఆ మహనీయులను స్మరించుకోవడం ప్రతి భారతీయుడు ప్రధాన కర్తవ్యమన్నారు. ఆ రోజు బ్రిటిష్ సంఖ్యల నుండి స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్ర్యం సిద్ధించకుంటే నేడు మన దేశం బ్రిటిష్ పరిపాలనలో ఉండేదని అన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జెండా 15th ఆగస్ట్ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు మరియు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎంతోమంది త్యాగమూర్తులు కష్టపడి ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు కాబట్టి అదే ఈరోజు 15 ఆగస్టుగా జెండా ఆవిష్కరణ చేసుకుంటున్నామని మీ ద్వారా తెలియజేస్తాం. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ ఉన్నత పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రమేష్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఈ సంవత్సరం ఎస్ఎస్సీ 2025 పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా అవార్డులను బహూకరించారు. ఈ సందర్భంగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రమేష్ కుమార్ మాట్లాడుతూ పాఠశాలలో స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని, విద్యార్థులు చేసిన దేశ నాయకుల వేషధారణలు, నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయన్నారు. మా పాఠశాల యందు మంచి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యాబోధన నిర్వహించడం జరుగుతుందని, ఈ సంవత్సరం అత్యధిక మార్కులు సాధించిన వారికి మెడల్స్ మరియు క్యాష్ ప్రైజ్ అందజేయడం జరిగిందన్నారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించి మా పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న గంగ నర్సయ్య, గణిత ఉపాధ్యాయులు 10,000 రూపాయలు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అనుపల అనంతరావు 10,000 రూపాయలు, పిఎస్సిఎస్ సొసైటీ చైర్మన్ గడ్డం లింబారెడ్డి 10,000 రూపాయలు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జె రమేష్ కుమార్, ఉపాధ్యాయ బృందం, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, యువజన సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు కార్యక్రమానికి హాజరై విజయవంతం చేశారు. నగరంలోని బాపూజీ వచనాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా బాపూజీ వచనాలయం చైర్మన్ భక్తవత్సలం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంగ్లేయుల కబంధ హస్తాల నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు ఎంతో మంది త్యాగదనులు తమ ప్రాణాలను అర్పించారని అన్నారు. వారి త్యాగాల ఫలితంగా నేడు మనం స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు భవంతి దేవిదాస్, బోగా అశోక్, ప్రధాన కార్యదర్శి మీసాల సుధాకర్ రావు, జాయింట్ సెక్రటరీలు ఎస్ఏ సాంబయ్య, పెంట దత్తాత్రేయ, కోశాధికారి గంగాధర్ రావుతో పాటు సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వతంత్ర దిన శుభాకాంక్షలు నిజామాబాద్ పట్టణ ప్రజలకు, అలాగే బాపూజీ వాసన మెంబర్స్కు, నాతోని ట్రస్టీ మెంబర్స్ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మరి స్వతంత్ర దినోత్సవం జరుపుకోవాలని, ఈరోజు భారతదేశంలో కాదు యావత్ ప్రపంచంలో కూడా ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భం అందరూ చాలామంది భారతీయులు ఈరోజు జరుపుకుంటున్నారు. కాబట్టి అందరికీ నా తరపున మరి తెలంగాణ ప్రజలకు, నిజామాబాద్ పట్టణ ప్రజలకు, నిజామాబాద్ జిల్లా ప్రజలకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోచంపాడ్ గ్రామంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పోచంపాడ్ గ్రామంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ ప్రాంగణంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ అధ్యక్షత వహించారు. స్వయంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అందరితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం విద్యార్థులు దేశభక్తి గీతాలు పాడి భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే భరతనాట్యం, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అదేవిధంగా విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేస్తూ ప్రేరణాత్మక ప్రసంగాలు చేశారు. ముఖ్యంగా చిన్నారుల ఉత్సాహం, దేశభక్తి ఉల్లాసం అక్కడి వాతావరణాన్ని మరింత ప్రేరణాత్మకంగా మార్చింది. ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ మాట్లాడుతూ మన దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలను మరవకూడదన్నారు. విద్యార్థులు సమాజంలో బాధ్యత గల పౌరులుగా ఎదగాలని, దేశాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పాల్గొని స్వాతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు. నగరంలోని బోర్గాం పాంగ్రాలో ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పైతరి శీతల్ ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాయిగంగా వృద్ధాశ్రమంలో ఆగస్టు 15 జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. జాతీయ గీతం, ముఖ్య అతిథులుగా ప్రసంగాలు, దేశభక్తి గీతాలు, నృత్యాలు, సత్కారం జరిగింది. భూమారెడ్డి చేతుల మీదుగా 20 కుర్చీలను విరాళంగా అందజేశారు. వృద్ధాశ్రమంలో నివాసులకు ఆనందాన్ని పంచడం, వాళ్ళకి మాకు తోచినంత ఆర్యవైశ్య మహిళా మండలి తరపున వృద్ధాశ్రమంలో ఆగస్టు 15 నాడు జరుపుకోవడం వాళ్ళతో చాలా ఆనందంగా అనిపిస్తుందన్నారు. అనంతరం మిఠాయిలు, అల్పాహారం పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా కృష్ణుడికి పూజలు చేసి దీపం, నైవేద్యం, మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యలక్ష్మి, కొండా పవిత్ర, ఆర్యవైశ్య మహిళా మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. మరియు ఫస్ట్ నేను భూమిరెడ్డి సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటాను. మేము ఈ ప్రాజెక్ట్ చేస్తామనగానే ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా మాకు పర్మిషన్ ఇచ్చినందుకు. తర్వాత మన ప్రెసిడెంట్ వాళ్ళు, మన సంఘం ప్రెసిడెంట్ వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళ వాల్యుబుల్ టైం ఇచ్చేసి మనకి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరియు సీనియర్ సిటిజన్స్ ఇక్కడ వృద్ధాశ్రమంలో ఎవరున్నారో వాళ్ళు కూడా చాలా ఓపికతో మాకు ఇక్కడ సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలమ్మా. ఎందరో మహానుభావుల త్యాగ ఫలమే మనకు స్వాతంత్రం వచ్చిందని మాజీ సిఆర్పీఎఫ్ జవాన్ కోర్వ రమేష్ అన్నారు. నగరంలోని 15వ డివిజన్ బైపాస్ రోడ్లో గల జై జవాన్ జై కిసాన్ జమునా వాటర్ ప్లాంట్ వ్యవస్థాపకులు ఎక్స్ ఆర్మీ కోర్వ రమేష్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఎక్స్ ఆర్మీ కోర్వ రమేష్ మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగ ఫలితమే మనకు స్వాతంత్రం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు సి గంగాధర్, జి సత్యనారాయణ, జగన్, మారుతి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం దేశమంతటా చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. రాత్రి 12 తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన దినం ఈరోజు. అందరూ బాగుండాలని, అందరూ ఇలాగనే స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ప్రజలు ఈరోజు పండుగ చేసుకున్న సందర్భం కాబట్టి ఈరోజు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 15 డివిజన్ నర్సాపల్లి తరపు నుంచి తెలుపుతున్నాం. లలితామహల్ రైల్వే గేట్ చౌరస్తాలో జిల్లా యువజన అధ్యక్షులు విపుల్ గౌడ్ జెండా ఆవిష్కరించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక రైల్వే గేట్ చౌరస్తాలో లలితామహల్ వద్ద జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్, స్థానిక నాయకులు కోనేరు సాయి కుమార్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ అభివృద్ధిని సమీక్షించుకుని ముందుకు వెళ్లామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ పాల్గొన్నారు. మహనీయుల పోరాట ఫలితమే ఈరోజు స్వతంత్ర భారతదేశం మనం ఉన్నాము. భారత రాజ్యాంగం ఏర్పడ్డాక ఈరోజు దాన్ని కాలరాసే దిశగా కేంద్ర పాలకులు వ్యవహరిస్తూ ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. మేమందరం కూడా ఏదైతే ఈ భారతదేశ పౌరుల కోసం కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో 5వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు జాతీయ పతాకావిష్కరణ గావించడం జరిగింది.
రైల్వే గేట్ చౌరస్తాలో ఈరోజు జరిగినటువంటి పతాకావిష్కరణ కార్యక్రమం సందర్భంగా గతాన్ని ఒకసారి అందరం స్మరించుకుంటూ భవిష్యత్తులోకి వెళ్ళాలి. 79 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మనం అనుభవించిన బాధలేంది, మనం అనుభవించిన లెక్కలేంది, ఎక్కువ కాలము కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రామకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఇటీవల నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్ట్ క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఐశ్వర్య హోమ్ బిల్డర్స్ ఈ టోర్నమెంట్కి స్పాన్సర్గా సహకారం అందించారు. క్రికెట్, షటిల్, చెస్, క్యారం పోటీలు క్రీడా స్ఫూర్తిని చాటిన జర్నలిస్టులకు ఆ సంస్థ నిర్వాహకులు మతం మధు బహుమతులను అందజేశారు. నిత్యం విధి నిర్వహణలో ఒత్తిడులకు లోనవుతున్న జర్నలిస్టులు ఆటల పోటీలు ఒత్తిడులకు దూరం అవుతాయని, ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారని ఆయన తెలిపారు. జర్నలిస్ట్ కార్యక్రమాలకు ఎల్లప్పుడూ సహకరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు. ఎంతో మంది స్వాతంత్ర సమరవీరుల త్యాగ ఫలమే మనకు స్వాతంత్రం లభించిందని ముద్రా సంఘం అధ్యక్షులు నేరుమటి రాజు అన్నారు. నగరంలోని హమల్వాడిలో గల ముద్రాజ్ సంఘంలో సంఘం నూతన అధ్యక్షులు నేరుమటి రాజు ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముద్రాజ్ సంఘం నూతన అధ్యక్షులు నేరుమటి రాజు మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగ ఫలితమే మనకు స్వాతంత్రం సిద్ధించిందన్నారు. ముద్రాజ్ సంఘ సభ్యులకు, నగర ప్రజలకు ఆయన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి శ్రీకాంత్, గౌరవ అధ్యక్షులు శంకర్, కార్యనిర్వాహక అధ్యక్షులు ఎల్లబోయిన నరసింహులు, ఉపాధ్యక్షులు దండురాబులు ఎల్లబోయిన భాస్కర్, సిహెచ్ శంకర్, నరేందర్, చంద్రశేఖర్, సాయిలు, హనుమంతు మరియు కుల సభ్యులు పాల్గొన్నారు. ఎంతో మంది అమరుల త్యాగ ఫలమే మనకు స్వాతంత్రం వచ్చిందని పిసిసి జనరల్ సెక్రటరీ రామ్ భూపాల్ అన్నారు. నగరంలోని 15వ డివిజన్ అర్సపల్లి నిజాం కాలనీలో కాంగ్రెస్ నాయకులు, మాజీ కార్పొరేటర్ ముచ్కూరి లావణ్య నవీన్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిసిసి జనరల్ సెక్రటరీ రామ్ భూపాల్ విచ్చేసి జెండా ఆవిష్కరించారు. ఆయనకు స్థానికులు భారీ ఎత్తున పటాకులు పేల్చి స్వాగతం పలికారు. జెండా ఆవిష్కరించిన అనంతరం పిసిసి సెక్రటరీ మాట్లాడుతూ ఎంతో మంది అమరవీరుల త్యాగ ఫలితమే మనకు స్వాతంత్రం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముచ్కూరి లావణ్య నవీన్ మరియు కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఎందరో అమరవీరుల త్యాగ ఫలమే మనకు స్వాతంత్రం వచ్చిందని పద్మశాలి 31వ తరపు అధ్యక్షులు కట్కం రాజన్న అన్నారు. నగరంలోని శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంఘం 31వ తరపు ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం 31వ తరపు అధ్యక్షులు కట్కం రాజన్న మాట్లాడుతూ అమరవీరుల త్యాగ ఫలితమే మనకు స్వాతంత్రం వచ్చిందన్నారు. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి పుల్గం వెంకటేష్, ప్రధాన కార్యదర్శి బండి సదానందం మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు. నగరంలోని ఆఫీసర్స్ క్లబ్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ మన జాతీయ జెండాను ఆవిష్కరించారు. మనకు స్వాతంత్రం వచ్చి నేటికి 79 సంవత్సరాలు అయిందని వారు గుర్తు చేశారు. ఎందరో ప్రాణ త్యాగాల వల్ల స్వాతంత్రం సిద్ధించిందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు, ఆఫీసర్స్ క్లబ్ మెంబర్స్ పాల్గొని జాతీయ జెండా వేడుకలను విజయవంతం చేశారు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ ఈరోజు. సో మన నిజామాబాద్ జిల్లా సిటిజన్స్కి అందరికీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున చాలా చాలా శుభాకాంక్షలు. సో ఈరోజు we should remember the sacrifices made by our freedom fighters. వారి సాక్రిఫైస్ వల్ల మనకి ఇప్పుడు ఒక స్వతంత్రం వచ్చింది. సో అదేవిధంగా ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ తరఫున కూడా మనం నిజామాబాద్ జిల్లాకి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్. నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఘనంగా నిర్వహించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీస్ గౌరవ వందనం స్వీకరించి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సూపరింటెండెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎందరో ప్రముఖులు పోరాటాల మధ్య సాధించుకున్న స్వాతంత్రమని అన్నారు. వారిని గుర్తు చేస్తూ ఆనందోత్సాహాల మధ్య జెండాను ఆవిష్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈ సందర్భంగా హాస్పిటల్లో జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నీ ఒకసారి మళ్ళీ మేము రిమైండ్ చేసుకుంటాం. సో ఏమైనా ల్యాబ్స్ ఉన్నా కూడా గుర్తించి ప్రజలందరికీ పబ్లిక్ హెల్త్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రజలందరికీ సరైన వైద్యం అందేటట్టు చర్యలు తీసుకుంటాం. ఎడపల్లి మండల కేంద్రంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రెస్ క్లబ్ భవనంలో జరిగిన వేడుకల్లో మీడియా అధ్యక్షుడు కదం ప్రకాష్ రావు ఆధ్వర్యంలో జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పాత్రికేయ మిత్రులు హాజరయ్యారు. ఐకేపీ, ఏపీఎం రవీందర్తో పాటు సీసీ మహిళా సంఘాల సభ్యులు, పాత్రికేయులు సాయిరెడ్డి, లింగం, పోషెట్టి, ఓంప్రకాష్, జక్కం రాజు, నీల శ్రీనివాస్, శేఖర్ గౌడ్, విజయ్ గౌడ్, సతీష్, మనం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండల వ్యాప్తంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మొహమ్మద్ షబీర్ జెండా ఆవిష్కరించి విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ చేశారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గోపు గంగాధర్, ముచ్కూరు వ్యవసాయ సహకార సంఘంలో చైర్మన్ బంగ్లా దేవేందర్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బెంగల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోదిరే స్వామి, సరస్వతి విద్యామందిర్లో పాఠశాల అధ్యక్షుడు డాక్టర్ బసంత్ రెడ్డి జాతీయ జెండాలను ఎగురవేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని ఎన్డీసీసీబీ బ్యాంక్లో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చైర్మన్ కుంట రమేష్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు మనమందరం ప్రశాంతంగా స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే ఎంతోమంది దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి త్యాగాల వల్లే ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బతుకుతున్నారన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్డీసీసీబీ బ్యాంక్ ద్వారా రుణాలను అందిస్తూ రైతుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. అలాగే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎస్ఏ రైటింగ్లో తమ ప్రతిభను చాటిన విద్యార్థినులకు బహుమతులను అందించారు. అదేవిధంగా ఎన్డీసీసీబీ, పీఏసీఎస్ బ్యాంకుల చైర్మన్లు, డైరెక్టర్ల పదవీ కాలాన్ని మరో 6 నెలలు పెంచడాన్ని తాము ఎంతగానో సంతోషిస్తున్నట్లు తమకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుని బ్యాంకు లాభాన్ని మరింత రెట్టింపు స్థాయిలో పైకి తెస్తామని ఆయన అన్నారు. భారతదేశ స్వతంత్రం వచ్చి 79వ స్వతంత్ర దిన శుభాకాంక్షలు. అట్లాగే మరి మా బ్యాంక్ రైతులకు దినదిన అభివృద్ధి సేవ చేస్తూ ఉంది. ఇందులో భాగంగానే మేము గత 2 సంవత్సరాలుగా 2500 కోట్లు రైతులకు రుణాలు చెల్లించడం జరిగింది. అట్లాగే మరి అన్ని రకాలుగా రైతులకు సేవ చేస్తూ ఉన్నాం. మరి దీనికి మా సిబ్బంది అన్ని రకాల సహకారం చేసిన మా సిబ్బందికి మరియు రైతులకు అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నగరంలో తిరంగా సైకిల్ యాత్రకు 6 ఏళ్ల చిన్నారి మాస్టర్ కొత్తకొండ శివప్రసాద్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. దేశభక్తి జెండాను చేతబట్టి ఆర్మీ యూనిఫామ్లో 10 కిలోమీటర్ల పాటు సైకిల్ మీద యాత్ర నిర్వహిస్తూ పలువురు నగరవాసులను ఆకట్టుకున్నాడు. గతంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చంద్రశీల పర్వతాన్ని అత్యంత చిన్న వయసులో అధిరోహించి ప్రపంచ రికార్డును సాధించాడు శివప్రసాద్. దేశానికి చెందిన ప్రతి పౌరుడిలో జాతీయ గౌరవాన్ని పెంపొందించాలని సంకల్పంతో గౌరవంగా తిరంగా యాత్రను కొనసాగించాడు. సైకిల్ యాత్ర దారిలో వందే మాతరం నినాదాలు, అతని పట్టు, డిసిప్లిన్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. చిన్న వయసులోనే దేశభక్తిని ప్రదర్శించిన శివప్రసాద్ను నగరవాసులు హర్షంగా అభినందిస్తూ ఇలాంటి యువతే భవితవ్య భారతానికి బలంగా నిలుస్తారని ప్రశంసలు కురిపించారు. శివప్రసాద్ తండ్రి కొత్తకొండ శక్తిప్రసాద్ మాట్లాడుతూ భారత జెండా గురించిన గౌరవం పిల్లల్లో చిన్నతనంలోనే మనసులో నాటుబడి ఉండాలన్నారు. అందుకే ఈ తిరంగా యాత్రను మా కుమారుడు స్వయంగా ముందుండి నిర్వహించాడన్నారు. దేశ భావనతో ముందుకు సాగుతున్న ఈ చిన్నారి నడత ప్రతి యువతకు స్ఫూర్తిగా నిలవాలని నగరవాసులు అభినందించారు. ఈ సందర్భంగా నేను సైకిల్ పైన మున్నరగంలో 10 కిలోమీటర్ల తిరంగా యాత్ర చేస్తున్నాను. జై హింద్. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బహుజన శ్రామిక వర్గాలకు సమాన హక్కులు దక్కినప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుందని బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ అన్నారు. భారతదేశంలో 140 కోట్ల మంది భారతీయులకు విద్య, ఉద్యోగ, రాజకీయ, స్వాతంత్ర రంగాల్లో సమానమైన హక్కులు దక్కినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లవుతుందని బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ తెలిపారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో గల బీఎల్టీయూ జిల్లా కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ వలస ముష్కరుల నుండి భారతదేశాన్ని విముక్తి చేయడానికి భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, వేలాది మంది కమ్యూనిస్టుల త్యాగాల పునాదులపై భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన స్వాతంత్ర రాజ్యాంగాన్ని ఆధిపత్య దోపిడీ వర్గాలు తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవడం వల్ల నేడు ఇంకా 80 కోట్ల మంది భారతీయులు రేషన్ బియ్యం కోసం పాలక వర్గాల దయా దాక్షిణ్యాలపై ఆధారపడడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బనిలత, బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మీకల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. కానీ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పరంగా ఇంకా సమానమైనటువంటి రాజ్యాంగం ద్వారా సంకల్పించబడ్డటువంటి హక్కులు రాలేవు. ఎప్పుడైతే ఈ దేశంలో మెజార్టీ ప్రజలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రకులాల్లో ఉన్న పేదలకి ఈ రాజ్యాంగం ద్వారా మరి హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమానం. బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ సీనియర్ నాయకులు షేక్ మతిన్, తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ కన్వీనర్ దేగం యాదగౌడ్ సమక్షంలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. షేక్ మతిన్ తన అనుచరగలంతో చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిని చూసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. పార్టీలో అంకిత భావంతో పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని దేగం యాదగౌడ్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్, అంబిక సత్యనారాయణ, బొబ్బ నరసింహరావు, శంకర్ ముదిరాజ్, ఎల్లంకి పురుషోత్తం, అంబే సాయిలు, టీకే బాబు, అంగర్గ సాయిలు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ పార్లమెంటు కార్యాలయంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ కండువా వేసుకొని తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. మరి వీళ్ళందరికీ కూడా మరి ఈరోజు ముఖ్యమైనటువంటి దినం 15 ఆగస్టు. మరి 79 సంవత్సరంలో అడిగిస్తున్న శుభ సందర్భంలో
మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి మంత్రి గారు ఏదైతే వచ్చిందో ఆయనతో పాటు ఇప్పుడు చేయనటువంటి నిసార్ కానీ ఉదురు కానీ సాయిలకు కానీ పెద్ద సాయిలకు కానీ బాబుకు కానీ టీకే బాబుకు కానీ అంగిరిక సాయిలు కానీ దత్తుకు కానీ స్వాగతం సుస్వాగతం తెలుగుదేశం పార్టీ తరఫున. వేల్పూర్ మండలం కుకునూర్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు టి హరిచరణ్ ఆన్లైన్ క్విజ్ నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని కుకునూర్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆన్లైన్ క్విజ్ నిర్వహించారు. గజెటెడ్ ప్రధానోపాధ్యాయులు టి హరిచరణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరిపారు. ఉపాధ్యాయుల సహకారంతో సబ్జెక్టుల వారి ప్రశ్నలు మరియు జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు తీసుకుని కుహుట్ యాప్ ద్వారా కేబీసీ తరహాలో 25 గ్రూపులుగా చేసి క్విజ్ కాంపిటీషన్ పాఠశాల స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ ఉపాధ్యాయుడు చరణ్ దాస్ నిర్వహించారు. ఈ క్విజ్ కాంపిటీషన్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రశ్నలకు జవాబులను పొందుపరిచారు. గెజెటెడ్ ప్రధానోపాధ్యాయుడు హరిచరణ్ మాట్లాడుతూ రాబోయే కాలంలో ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్లో నిర్వహించే పోటీ పరీక్షలకు తమ పాఠశాల విద్యార్థులను ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పతాని గంగాధర్, జి రవీందర్, శ్రీధర్ రావు, మల్కన్న, నాగరాజు, అశోక్ శ్రీనివాస్ 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సిరికొండ మండల వ్యాప్తంగా ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సిరికొండ మండల వ్యాప్తంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రైవేట్ పాఠశాలల్లో స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రవీందర్రావు, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రామకృష్ణ, సొసైటీ కార్యాలయంలో సొసైటీ చైర్మన్ చెల్లెం గంగాధర్, ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం సువర్ణ జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్యాలయాల అధికారులు మరియు సిబ్బంది, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కమర్పల్లి మండలంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీయ జెండా రెపరెపలాడింది. పాఠశాల విద్యార్థులు ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు పలు కార్యాలయాల వద్ద జాతీయ గీతాన్ని ఆలపించారు. విద్యార్థులకు పలు కార్యాలయ సిబ్బంది బహుమతులు ప్రదానం చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ జి ప్రసాద్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ జి అనిల్ రెడ్డి, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ చింతరాజ శ్రీనివాస్, ఐకేపీ కార్యాలయంలో అడవి శాఖ కార్యాలయంలో, వ్యవసాయ కార్యాలయంలో, పలు రాజకీయ పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో యువత, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వతంత్ర వేడుకలకు విచ్చేసిన గ్రామ ప్రజలందరికీ, మండల స్థాయి అధికారులకు, అనధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల మైదానంలో జాతీయ జెండాను ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర ఎగురవేశారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు పాడారు. ఈ సందర్భంగా IIIT సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలను తోపారం మోహన్, ఉపాధ్యాయులు మరియు జి సురేష్ కుమార్ అందజేశారు. అనంతరం విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆబాగుల గోపాలన్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్, మాజీ సర్పంచ్ తౌటు గంగాధర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంజీవ్ గౌడ్, బాల్కండ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వివేక్ మజారుద్దీన్, చాంద్ పాషా మరియు ఉపాధ్యాయులు తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. నవీపేట మండల వ్యాప్తంగా ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ నాగనాథ్, నవీపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో చైర్మన్ అబ్బన్న, నవీపేట గ్రామ పంచాయతీలో కార్యదర్శి రవీందర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు నర్సింగ్రావు, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షులు సరీన్, డ్వాక్రా మహిళా సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షురాలు జ్యోతి, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జే దీత్య జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నవీపేట మండలం అబ్బాపూర్ ప్రభుత్వ పాఠశాలలో జనవికా సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు తెడ్డు పోషెట్టి ఆధ్వర్యంలో విద్యార్థులకు పెన్నులు, బ్యాగులు పంపిణీ చేశారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నవీపేట మండలం అబ్బాపూర్ గ్రామంలో జనవికా సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. నవీపేట ఫర్టిలైజర్ షాప్కు చెందిన రాము విద్యార్థులకు ప్యాడ్లను, పెన్నులను పంపిణీ చేశారు. పాఠశాల అభివృద్ధి కొరకు మాజీ ఉప సర్పంచ్ పసుల శ్రీనివాస్ 5,000 రూపాయల ఆర్థిక సాయాన్ని హెడ్ మాస్టర్కు అందించారు. సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు తెడ్డు పోషెట్టి మాట్లాడుతూ గత 12 సంవత్సరాల నుండి మండల వ్యాప్తంగా 10వ తరగతి విద్యార్థులందరికీ పరీక్ష సమయంలో ప్యాడ్లను, పెన్నులను అందిస్తున్నామన్నారు. పేద విద్యార్థుల ఉన్నత చదువుల కొరకు ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు. విద్యార్థుల ఉన్నత చదువుల కొరకు వారికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందజేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ అబ్బన్న, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నర్సింగ్రావు, హెడ్ మాస్టర్ హనుమంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ అబ్బన్న, గ్రామస్తులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పదవ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు ఇస్తున్నట్టే మన జనవికా సేవా సంస్థ తరపునే 600 నుంచి 500-600 మంది విద్యార్థులకు దాదాపు 12 సంవత్సరాలుగా ఇస్తా ఉన్నాం. మార్చికి ఎగ్జామ్ రాసే టైంలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టి మండలంలో ఇస్తా ఉంటాం. దాంట్లో బాగానే మరి ఆలోచనటువంటి ఆ రోజులోనే లక్ష్మణ్ సార్ టచ్ చేసి మా పాఠశాలకి మనం చేయండి అని అంటే ఏం చేయాలంటే ఏదో ఒకటి చేయండి సార్ అని చెప్పి. ఎడపల్లి మండల కేంద్రంలో బాలికల గురుకుల పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఉదయాన్నే పాఠశాల ఆవరణలో బ్యాండ్ మేళాలతో బాలికలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రిన్సిపాల్ గంగాశంకర్ జెండాను ఆవిష్కరించారు. బాలికలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ జానపద నృత్యాలు, సమరయోధులను స్మరిస్తూ చేసిన ప్రదర్శనలో పలువురిని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతిని, జానపదాలను చాటి చెప్తూ ప్రత్యేక అలంకరణలతో చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బాలికల గురుకుల పాఠశాల మరియు కళాశాలలో ఈరోజు స్వాతంత్ర దినోత్సవాన్ని అంబరాన్నటువంటి సంబరాలతో జరుపుకున్నాము. పిల్లల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత ఆటలు పాటలతో ఈరోజు అందరం కూడా సంబరంగా ఉపాధ్యాయ బృందము, ఉపాధ్యాయేతర బృందము మరియు పేరెంట్స్ అందరూ కూడా ఈ సంబరాల్లో పాల్గొనడం జరిగింది. జక్రాన్పల్లి మండలంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రైవేట్ ప్రభుత్వ కార్యాలయాల్లో జెండాను ఆవిష్కరించారు. జక్రాన్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సతీష్ కుమార్, ఎంఆర్ఓ కిరణ్మయ్, ఎంఈఓ శ్రీనివాస్, ఏఓ దేవిక, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఎండి రహమాన్, స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో హెచ్ఎం లింగన్న, ప్రైవేట్ పాఠశాల తేజస్ వేద నికేతన్లో హెచ్ఎం శంకర్, సరస్వతి విద్యాలయంలో చక్రపాణి, అంబేద్కర్ చౌక్ వద్ద యువజన సంఘం సభ్యులు, అరుంధతి యూత్, అంబేద్కర్ యూత్ సభ్యులతో పాటు కుల పెద్దలు బంగ్లా వసంతరావు, గన్నాదాస్, మన్నారాక్ చర్చి మినిస్ట్రీస్ వద్ద పాస్టర్ మధు, కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ప్రిన్సిపల్ స్వప్న, ఆయా ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల వద్ద ఆయా సంస్థలకు చెందిన పెద్దలు, యువజన సంఘ సభ్యులు పాల్గొని ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ ఎండి రహమాన్ మీడియాతో మాట్లాడుతూ యువకులు పెడదోప పట్టకుండా, చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా ఉండాలని సందేశాన్ని ఇచ్చారు. ఎక్కడైనా యువకులు గంజాయి లాంటి డ్రగ్స్ గానీ చెడు మత్తు పదార్థాలు వినియోగించినట్లయితే స్థానిక పోలీస్ స్టేషన్కు తమ సిబ్బందికి సమాచారం తెలియజేయాలని కోరారు. అలాగే రానున్న కాలంలో వినాయక చవితి ఉత్సవాలు కొనసాగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క యువజన సంఘాలు శాంతియుతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని, తగు జాగ్రత్తలు పాటించాలని, ఏవైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే తక్షణమే గ్రామానికి ఒక కానిస్టేబుల్ చొప్పున మేము ఏర్పాటు చేయడం జరుగుతుందని, వారికి సమాచారం ఇచ్చినట్లయితే సమస్యను పరిష్కరించడానికి మేము కృషి చేస్తామని, ఎల్లవెల్లలా తమకు అందుబాటులో ఉంటామని తెలిపారు. 79th ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం. సో దీని భాగంగా నేను తెలియపరిచినది ఒకటే, ఇప్పుడు చాలామంది యువత డ్రగ్స్కి కానీ మన గాంజాయి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇవి మన దీంట్లో పాల్గొంటున్నారు. సో వాళ్ళకు ఒక్కటే చెప్తున్నా, ఎందుకంటే మనకు ఇండియా ఇస్ ద యంగెస్ట్ కంట్రీ అని చెప్తారు. ఇండియాలో యంగ్ పాపులేషన్ 14 to 30 years, మోస్ట్లీ మోర్ దెన్ 60% ఆఫ్ పాపులేషన్ యంగ్ ఉన్నది. లిబర్టీ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి సంబరాలు అంబరాన్ని అందే విధంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ కట్టా గోవర్ధన్ మరియు చైర్పర్సన్ అర్చన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ గోవర్ధన్ శ్రీకృష్ణుని యొక్క లీలలు మరియు అతని జన్మ రహస్యాన్ని పిల్లలకు అర్థమయ్యే విధంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ అర్చన పూజ చేశారు. దాంతోపాటు కృష్ణుని ఉయ్యాలలో వేసి లాలిపాటలతో లాలించారు. పిల్లలకు శ్రీకృష్ణుని లీలల గురించి తెలియజేశారు. విద్యార్థులందరూ కూడా కృష్ణ మరియు రాధా వేషధారణలో పాఠశాల యొక్క పర్యావరణాన్ని ఆనందమయంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కృష్ణ వేషధారులు అందరూ కూడా ఉట్టి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయ బృందం, పిల్లల తల్లిదండ్రులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దీనితో పాటు రాధాకృష్ణ నృత్యాలు, ఆటలు, పాటలు, వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈరోజు ఇండిపెండెన్స్ డే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ మా స్కూల్ ఎంతో ఘనంగా జరుపుకున్నాము. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా జరుపుకున్నాము. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే ఇండిపెండెన్స్తో పాటు కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ రెండు కలిపి జరుపుకోవడం ఎంతో ఆనందకరంగా ఉన్నది. చాలామంది పిల్లలు శ్రీకృష్ణుడు రాధా వేషధారణలతో వచ్చి మా స్కూల్లో వాళ్ళ పేరెంట్స్ ఆహారంతో ఈ ప్రోగ్రాం పాల్గొనడం వల్ల మాకు ఎంతో సంతోషం అనిపించింది. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐఎంఏ బిల్డింగ్ ప్రాంగణంలో జాతీయ జెండాను ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ అజ్జా శ్రీనివాస్ ఎగురవేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అజ్జా శ్రీనివాస్, కార్యదర్శి డాక్టర్ విక్రమ్ రెడ్డి నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి మనకు ఎందరో అమరవీరుల త్యాగ ఫలితంగా స్వాతంత్రం సాధించుకున్నామని, దేశాభివృద్ధికి అందరూ పాటుపడాలని ఐఎంఏ సభ్యులందరూ గౌరవ వందనం చేస్తూ జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ అజ్జా శ్రీనివాస్, కార్యదర్శి డాక్టర్ విక్రమ్ రెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్ శ్రీధర్రావు, డాక్టర్ హరీష్ స్వామి, కోశాధికారి డాక్టర్ రాజేందర్ సూరినేడు, సీనియర్ వైద్యులు డాక్టర్ ఎం శ్రీహరి, డాక్టర్ సురేందర్ రెడ్డి, డాక్టర్ వినోద్ కుమార్ గుప్తా, డాక్టర్ సుభాష్, డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ శ్యామ్ సుందర్, డాక్టర్ చైతన్య, డాక్టర్ రవితేజ, డాక్టర్ రషీద్ అలీ, డాక్టర్ శివప్రసాద్, ప్రదీప్ కుమార్ గట్టాని తదితరులు పాల్గొన్నారు. నగరంలోని గాయత్రీనగర్ చౌరస్తా వద్ద పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మువ్వన్నెల జెండాను ఎగురవేశారు.
నగరంలోని గాయత్రీనగర్ చౌరస్తా వద్ద ది పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర కార్యాలయం వద్ద స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు బి నర్సాగౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిల్లా సాయిబాబా, జిల్లా అధ్యక్షులు ఆర్ భాస్కర్ రాజు, రాష్ట్ర నాయకులు భోజన్న, సాంబశివరావు, జిల్లా నాయకులు సత్యపాల్ లింగం, గంగాధర్, నరేష్ సాగర్, శ్రీనివాస్, గంగాప్రసాద్, గోపాల్ కిషన్, నరేందర్, ప్రవీణ్, మహేష్ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని విశ్రాంత ఉద్యోగుల కార్యాలయంలో జాతీయ జెండాను విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మామిడియాల రవీందర్ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మంది స్వాతంత్ర సమరయోధుల ప్రాణత్యాగం వల్లే ఈరోజు స్వేచ్ఛా వాయువును భారతదేశంలో ప్రజలు పీల్చుకుంటున్నారని ఆయన అన్నారు. వారి ఆశయాలను దేశంలోని ప్రతి పౌరులు పాటించాలన్నారు. అలాగే విశ్రాంత ఉద్యోగుల కోసం ప్రభుత్వం కల్పించాల్సిన అన్ని వసతులు, సౌకర్యాలు అందించాలని ఆయన అన్నారు. విశ్రాంత ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరిస్తే ఎల్లవేళలా ప్రభుత్వానికి తమ ఉద్యోగుల పక్షాన అండగా నిలుస్తామన్నారు. అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ నందు ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ స్వాతంత్ర దినోత్సవంలో నూతనంగా ఎలక్ట్ అయిన తాలూకా యూనిట్ అధ్యక్షులు అండ్ సెక్రటరీ, ట్రెజరర్ అండ్ జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా సెక్రటరీ భోజగౌడ్ గారు, రాజారాం గారు, సాయిల్ గారు అందరూ హాజరైనారు. ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ఈరోజు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 31వ డివిజన్లో కాంగ్రెస్ నాయకుడు షేక్ జాఫర్ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నివాసితులు మరియు మద్దతుదారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వారు దేశ స్వేచ్ఛను గౌరవించడానికి కలిసి వచ్చారు. ప్రముఖుల్లో అబ్దుల్ హఫీజ్, యూనస్ ఖాన్, ఎండి మునీబ్, సయ్యద్ రవూఫ్, సయ్యద్ రఫీక్, అహ్మద్ షేక్ రఫీక్, అబ్దుల్ అఖిల్, ఎండి ఫరూక్, ఎండి రజా, షేక్ మొహసిన్, జావేద్ కురేషి తదితరులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా హాజరైన వారికి స్వీట్లు మరియు అరటి పండ్లను పంపిణీ చేసి పండుగ మరియు దేశభక్తి వాతావరణాన్ని మరింత పెంచారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరి జాతీయ జెండాను ఆవిష్కరించారు. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు కార్యక్రమానికి హాజరై అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రపంచ దేశాల్లో భారత స్వాతంత్రోద్యమానికి ప్రత్యేక స్థానం ఉందని, అహింసా మార్గంలో అనేక మంది ప్రాణ త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని పేర్కొన్నారు. స్వాతంత్ర ఫలాలను విశాలమైన దేశంలో అందిస్తూ పేదరికం, నిరుద్యోగం వంటి మౌలిక సమస్యలను పరిష్కరించుకుంటూ నేడు దేశం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం స్వయం సమృద్ధి దేశంగా అవతరించే దిశలో భారత్ పయనిస్తుందని, 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా నిలబడడానికి పాలకులు కృషి చేస్తున్నారన్నారు. గత సంవత్సరం 6.5% ఆర్థిక వృద్ధి సాధించడమే మన పాలకుల ఘనతకు నిదర్శనమన్నారు. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం అదుపులో ఉందని, ఎగుమతులు ఊపందుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ సంపత్ కుమార్, గంటా చంద్రశేఖర్, సిహెచ్ హారతి, రాంబాబు, గోపిశెట్టి, ఆచార్య రవీందర్ రెడ్డి, టి సంపత్, ప్రొఫెసర్ కనకయ్య, డాక్టర్ బాలకిషన్, డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి, డాక్టర్ రమణచారి, డాక్టర్ నందిని తదితరులు పాల్గొన్నారు. మనం ఆ రోజుల్లో ఆ స్వతంత్రోద్యమాన్ని, ఆ జాతీయోద్యమాన్ని చూడలేదు. కానీ అది జాతీయోద్యమం, స్వతంత్రోద్యమం కాకుండా ఒక ప్రజా ఉద్యమంగా అందరూ, పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా ఆ ఉద్యమంలో పాలు పంచుకున్నటువంటి మనము చరిత్రలలో చూస్తూ ఉంటూ ఈరోజు గత 14 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ ప్రాంత ప్రజలు ఏ రకంగా అన్ని వర్గాల వారు ప్రత్యేక రాష్ట్రం కోసం ఎట్లయితే పోరాటం చేసిండ్రో, జాతీయోద్యమం కోసం, దేశ స్వతంత్రం కోసం అనేక మంది దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో పోరాటం జరిపింది. తల్వేదా జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నందిపేట్ మండలం తల్వేదా జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం పాఠశాల నుండి గ్రామంలో మార్చ్ ఫాస్ట్ నిర్వహించి అనంతరం ప్రిన్సిపాల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. జాయ్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ పంపిణీ చేసినటువంటి డ్రెస్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జాయ్ పవర్ లైఫ్ ఫౌండేషన్ వారికి గ్రామస్తులు, పాఠశాల సిబ్బంది ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయన్న, మైకేల్, రామచందర్, గంగాధర్, శ్రీధర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని 39వ డివిజన్ పలు కాలనీల్లో ఎక్స్ కార్పొరేటర్ నిశ్చంగ్ లతాకృష్ణ జెండా ఎగురవేశారు. నగరంలోని 39వ డివిజన్ ఎక్స్ కార్పొరేటర్ నిశ్చంగ్ లతాకృష్ణ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జెండా ఎగురవేసి నిర్వహించారు. నిశ్చంగ్ లతాకృష్ణ మాట్లాడుతూ తమ డివిజన్లో గల ఆదర్శ్ నగర్, రైతు బజార్, ఇందిరా క్రాంతి భవన్, మహిళా భవన్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జెండా ఎగురవేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా తమ డివిజన్లో నిర్మించుకున్న డిఎస్ కమ్యూనిటీ హాల్ బడుగు బలహీన వర్గాల ప్రజలు పెళ్లిళ్లు, ఫంక్షన్ల కొరకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని డివిజన్ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు కొండ ఆశన్న, పండరి, సంచయ్య మరియు సభ్యులు మధుకర్, కన్నా, వినోద్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి
ఇది స్వతంత్రం వచ్చి 79వ సంవత్సరంలో అడుగుపెట్టినాం. మన యొక్క భారతదేశానికి మన యొక్క స్వతంత్ర యోధులు ఎంతోమంది ఈ దేశాన్ని బ్రిటిష్ వారిని పారదోలటానికి ఎంతో కృషి చేసి మన యొక్క మహాత్మా గాంధీ గారు కానీ, జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, మరియు సుభాష్ చంద్రబోస్ ఏదైతే సేవలు చేసారో వాళ్ళని ఇంతవరకు కూడా మనము మర్చిపోకుంటున్నామంటే ఇది యొక్క భారతదేశానికి, మన భారతదేశంలో నివసించే పౌరులకున్న అది యొక్క ఆదర్శంగా నేను చెప్తున్నా. నాందేవ్ వాడలోని లిటిల్ హార్ట్స్ హై స్కూల్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మరియు శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని లిటిల్ హార్ట్స్ హై స్కూల్లో పాఠశాల కరెస్పాండెంట్ కట్టా గోవర్ధన్ మరియు చైర్పర్సన్ అర్చన మరియు పాఠశాల ప్రిన్సిపల్ గోపాల్ ఆధ్వర్యంలో పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మరియు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర సమర యోధుల గురించి తమ పాఠశాల విద్యార్థులు గొప్పగా ఉపన్యాసం ఇవ్వడం జరిగిందని, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు మరియు శ్రీకృష్ణ సుధామ నాటక ప్రదర్శన కూడా గొప్పగా నిర్వహించడం జరిగిందన్నారు. ఉట్టికొట్టే ప్రదర్శన కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులందరికీ పాఠశాల కరెస్పాండెంట్ గోవర్ధన్ అభినందించారు. పాఠశాలలో ఇటువంటి కార్యక్రమాలతో విద్యార్థుల ఆనందం అంబరాన్ని అంటింది. ప్రతి ఏటా పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మాట్లాడుతున్నాం. ఈరోజు మా స్కూల్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ మరియు శ్రీకృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఎంతో ఘనంగా జరుపుకున్నాము. ప్రతి సంవత్సరము ఎంతో ఘనంగా జరుపుకుంటాము. కానీ ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఇండిపెండెన్స్ డే శ్రీకృష్ణాష్టమి రావడం వల్ల కొద్దిగా ఆటంకం కలిగి 2 ప్రోగ్రామ్ చేయగలము. అయినా కానీ మా పిల్లల ఆధారంలో టీచర్స్ ఉత్సాహంతో ఎంతో సంతోషంగా జరుపుకున్నాము. జిల్లా కోర్టు ప్రాంగణంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భారతలక్ష్మి జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత స్వాతంత్ర ఫలాలు ప్రజల పరమైన వసంతాలు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరతలక్ష్మి భారత ప్రజల వీరోచిత పోరాటం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొంది 78 సంవత్సరాలు గడిచిపోయి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ భారతవని బంగారు భవిష్యత్ కోసం మరింత శ్రమించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మి అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో 79వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఆమె న్యాయవాదులు, కోర్టు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. జిల్లా ప్రజలకు భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను అనుభవిస్తూ బాధ్యతల బరువులను మోయాలని పేర్కొన్నారు. శాసన వ్యవస్థలు చేసిన చట్టాలు ప్రజల ప్రగతికి ఇతోధిక సహాయ సహకారాలున్నాయన్నారు. ప్రజల హక్కులు, స్వేచ్ఛలకు, జీవనానికి ముప్పు ఏర్పడిన సందర్భాల్లో న్యాయస్థానాలు రక్షణ కవచాలుగా ఉన్న చారిత్రాత్మక తీరులను గుర్తు చేశారు. భారతదేశం మరింత బలమైన ఆర్థిక వ్యవస్థగా రూపొందించడంలో, నేరరహిత సమాజం కోసం చట్టాల ద్వారా సమకూరే ప్రయోజనాలు ప్రజలందరికీ చేరే విధంగా ప్రజా సమూహాలు తమ వంతు పాత్రను నిర్వహించాలని జిల్లా జడ్జి ఆశించారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జీలు ఆశాలత, హరీష, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు, జూనియర్ సివిల్ జడ్జీలు ఖుష్బూ ఉపాధ్యాయ్, గోపికృష్ణ, హరికుమార్, ప్రభుత్వ న్యాయవాది అమిదాల సుదర్శన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ దల్పరి రాజేశ్వర్ రెడ్డి, బార్ అధ్యక్షుడు మామిల సాయిరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, ఉపాధ్యక్షుడు దిలీప్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. నగరంలోని గీతాభవన్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విశ్వావసు నామ సంవత్సర అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ ఇందూర్ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుండి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు గీతా భవన్లో జరుపుకుంటున్నారు. అదేవిధంగా ప్రతి ఆదివారం భగవద్గీత ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీమంత్ సుధానంద దాస్ స్వామి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇంకా భగవద్గీత శ్లోకాలు నేర్పించబడతాయన్నారు. స్వామి ప్రవచనాలు బోధిస్తూ భక్తులందరూ విని ఆచరించాలని వారు తెలిపారు. భగవద్గీత వల్ల ఎంతో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుందన్నారు. శ్రీకృష్ణుడికి ధూపదీప నైవేద్యాలతో హారతి అర్చన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుజీలు, మాతాజీలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మేము భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుంచి గీతా భవనంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుతున్నాము. వందల మంది ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని కృష్ణుడి యొక్క భక్తులుగా మారారు. సో ఈ యొక్క కార్యక్రమము పొద్దున 4 గంటల నుంచి మంగళారతి, భాగవతము, యజ్ఞము, తర్వాత భగవంతుడి యొక్క అభిషేక కార్యక్రమాలు. ఇప్పుడే మనము గీతా యజ్ఞాన్ని కూడా చేసుకున్నాము. నిజామాబాద్ జిల్లాలో సిఐటియు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లపైన పనిభారం పెంచుతూ అధికారుల వేధింపులు పెరిగాయి. ఉదయం 8 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఆశలతోటి పని చేయిస్తున్నారు. మున్సిపల్ నుండి దోమల మందు కొట్టడానికి వచ్చిన కార్మికులతో కూడా ఆశా వర్కర్స్ ఇంటింటికి తిరుగుతూ దోమల మందు కొట్టించాలని, త్వరగా ఫోటో దిగి పెట్టాలని మరియు ఆశా వర్కర్ ప్రభుత్వ దవాఖానాకు డెలివరీకి తీసుకెళ్తే కనీసం అక్కడ మౌలిక సౌకర్యాలు కూడా ఉండవన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆశా వర్కర్లపైన అధికారుల వేధింపులు విపరీతంగా పెరిగినాయి.
పని భారం కూడా అట్లనే పెంచుతూ ఉన్నారు. ఉదయం 8 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఆశా వర్కర్లకు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఆశా వర్కర్లు ఒక డెంగ్యూ కేసు వస్తే డెంగ్యూ కేసు దగ్గరికి వెళ్తే ఒక డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు అంజన మేడం గారు నువ్వు లిఫ్ట్కి ఎట్లా పెట్టుకొని వస్తావు అనేది చాలామంది ముంగట 30-40 మంది ముంగట ఆశాకు ఇవాళ ఇన్సల్ట్ చేసిరు. ఆమెకు బెదిరి ఒక రకంగా మానసికంగా ఒత్తిడి చేసే విధంగా పదాలను వాడిరు. అది సరైనది కాదు. స్వాతంత్ర ఫలాలు అందరికీ అందినప్పుడే తారతమ్యాలు తగ్గుతాయని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కిల్లా ఫిల్టర్ వద్ద ఆటో వర్కర్స్ యూనియన్ జాతీయ జెండా ఆవిష్కరణలో జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పాల్గొని జెండాను ఎగురవేసిన తర్వాత కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా దేశంలో పేదరికం తగ్గలేదని, అనేక మంది నేటికి అర్ధాకలితో జీవిస్తున్నారని, ప్రజలందరికీ కనీస వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని, ఈ విధానాల వల్ల కొద్దిమంది కార్పొరేట్ కంపెనీలకు మాత్రం అనేక సౌకర్యాలను కల్పిస్తూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కట్టబెట్టడం, మరొక వైపు పేదరిక నిర్మూలనకు కృషి చేయకపోవడంతో వ్యత్యాసాలు పెరుగుతున్నాయన్నారు. ఈ వ్యత్యాసాలు తగ్గాలంటే విద్య, వైద్యం, ఉపాధి అందరికీ అందే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. అందుకే ఈ ప్రభుత్వ విధానాలను మార్చాల్సిన అవసరం ఉందని, దానికి ప్రజలంతా కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కటారి రాములు మరియు రఫీక్, షేక్ ముజీబ్, సయ్యద్ ఇర్ఫాన్, అనీస్, ఇమ్రాన్ ఖాన్, పండరి విజయ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అన్ని మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ 79 సంవత్సరాల స్వాతంత్రం అనంతరం కూడా ఇప్పటికీ ఈ దేశంలో ఇంకా పేదరికం కొనసాగుతూ ఉన్నది. ఇప్పటికీ ఈ దేశంలో తిండికి లేక అవస్థలు పడుతున్నటువంటి ప్రజలున్నారు. మరి 79 సంవత్సరాలైనా మన బతుకు మారకపోవటానికి ఎవరు కారణం అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చైతన్య కాలనీలోని శ్రీకృతి ఆసుపత్రిలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఉచితంగా కన్సల్టెన్సీతో పాటు ఉచిత షుగర్ పరీక్షలు చేస్తున్నట్లు ఎండీ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ మన్నేసాయిలు తెలిపారు. ఈరోజు సాయంత్రం వరకు వచ్చి ఫ్రీ క్యాంప్ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ముఖ్యంగా షుగర్ పేషెంట్లకి మన ఏరియాల్లో బాన్స్వాడ కానీ ఇప్పుడు మన ఇండియాలో షుగర్ చాలా మందికి వస్తుంది కాబట్టి షుగరు డిటెక్ట్ చేసి ఎర్లీగా వాళ్ళ కాంప్లికేషన్ తగ్గించాలనే ఉద్దేశంతో ఉచితంగా షుగర్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. డొంకేశ్వర్ మండల కేంద్రంలోని PMZPHS పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. స్కూల్ పిల్లలు పరేడ్ నిర్వహించి గ్రామస్తులను ప్రత్యేకంగా ఆకర్షించారు. ప్రజావాణి ఉపాధ్యాయులు టి సురేష్ కుమార్ జెండా ఆవిష్కరణ చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద గోపీగౌడ్ జాతీయ జెండాను ఎగురవేసి మండల ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ భూమేష్ రెడ్డి, PUC చైర్మన్ భరత్ రాజ్, నాగరాజు, MD అమీన్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొదటగా పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం నర్సయ్య మాట్లాడుతూ స్వరాజ్యం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ ఆధునిక భారతదేశ నిర్మాణానికి పాటుపడాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వాతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను తెలుపుతూ ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు, ఉపన్యాసాలు, నాటికలు అలరించాయి. విద్యార్థులకు నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బోధన్ మండలం బిక్నెల్లి మండలం కల్దుర్తి గ్రామంలో కూలిపోయే స్థితిలో ఉన్న ఇంట్లో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. ఆ 2 గ్రామాలను సందర్శించి ఆ ఇంటిని వారిని ఖాళీ చేయించి వారికి గ్రామ పంచాయతీ, మహిళా సంఘ భవనం మరియు స్కూల్ నందు పునరావాసం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ MRO విఠల్, ఎంపీడీఓ మధుకర్, రూరల్ CA విజయబాబు, రూరల్ SHO మచ్చేందర్, RI గంగాధర్, సంబంధిత పంచాయతీ కార్యదర్శులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్యాంప్ ఆఫీస్ ZP కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలుచోట్ల జెండా ఆవిష్కరించిన నాయకులు, ప్రజా ప్రతినిధులు, భారీగా పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు.
ఎందరో అమరవీరుల త్యాగ ఫలమే మనకు స్వాతంత్రం. బీఆర్ఎస్ పార్టీలో జెండా ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి. స్వాతంత్ర భారత్ నుండి సమృద్ధి భారత్గా అభివృద్ధి. పలు జెండా ఆవిష్కరణల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్. పరేడ్ గ్రౌండ్లో ఉత్సాహభరితంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు. అమరవీరుల త్యాగ ఫలమే మనకు స్వాతంత్రం. డిఐజీ కార్యాలయంలో సిపి సాయి చైతన్య. అలీసాగర్ నుండి 15,000 ఎకరాలకు నీళ్లు అందించడమే సంకల్పం. న్యాల్కల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. ఎంతో మంది అమరవీరుల త్యాగ ఫలమే మనకు స్వాతంత్రం. బాన్స్వాడ బీఆర్ఎస్ కార్యాలయంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఆగస్టు 15 నుండి ఏడాది ఫాస్ట్ ట్యాగ్ అన్న కేంద్ర ప్రభుత్వం. అమలు కాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వాహనదారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.